షామీర్పేటలోని లియోనియో రిసార్ట్ కేంద్రంగా కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది. కరీంనగర్ కార్పొరేటర్లతో రిసార్ట్ లో క్యాంప్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. క్యాంపులో కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. రిసార్ట్ లో ఇప్పటికే మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు ఉండగా లేటెస్ట్ గా రిసార్ట్ కి చేరుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం. ఇతర పార్టీలు తమ పార్టీ అభ్యర్థిని ప్రలోభపెడుతున్నాయని, తమ పార్టీ కార్పొరేటర్ని కాపాడుకోవడం కోసమే క్యాంపు ఏర్పాటు చేశామంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇతర పార్టీల అభ్యర్థుల్ని కిడ్నాప్ చేశామన్న ఆరోపణలో వాస్తవం లేదంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఎంటైర్ క్యాంపు రాజకీయాలన్నింటిలో కూడా లియోనియో రిసార్ట్ నుంచి జరుగుతున్నటువంటి క్యాంపు రాజకీయాల మీద చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా రావడం జరిగింది. మరొక వైపు మనతో మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏం చెప్తారండి? పూర్తిగా కూడా ఒక క్యాంపు రాజకీయాల మీదనే ఫోకస్గా కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's Collection. Ha! Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15th, 2026. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి మా కార్పొరేటర్స్ని కౌన్సిలర్ కూడా ప్రలోభపెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఇవాళ అందరూ ఒక చోటు ఉండి ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఎన్నికకు పోదాం ఉద్దేశంతో ఈ క్యాంపులకు పిలవడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ వారి వారి అభ్యర్థులతో సహా వారి జిల్లా నాయకులతో పాటు ఉన్నారు. ఇక్కడ అందరి అభిప్రాయాలు తీసుకొని ఫైనల్ ఒక నిర్ణయం చూసి ఇక్కడ నుంచి జిల్లాల వారికి కార్పొరేషన్ వరకు వెళ్తారు. సో లియోనో రెస్టారెంట్లో పెద్దది కాబట్టి అందరికీ సౌలతుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంతమందిని ఇక్కడ ఉంచడం జరిగింది. ఫైనల్గా గెలిచినటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయం తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా జిల్లాలకు పోతారు. ఓకే, మరొక వైపు ఏదైతే ఇతర పార్టీ అభ్యర్థులకు సంబంధించి కిడ్నాప్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మీరు మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్ కూడా మొత్తం కూడా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఇప్పుడు వైరల్ చేస్తారు. నేను చెప్పింది ఆ రోజు ఒక కార్పొరేటర్, మా కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ మీద అక్కడ గెలిచినటువంటి బీజేపీ కార్పొరేటర్ దాడి చేసినారు కాబట్టి వారి మీద కేసు పెట్టి వారిని పికప్ చేయాల్సిందని చెప్పినాను. దాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్ని పికప్ చేసామని చెప్పినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా చేస్తామమ్మా? వారి విఘ్నతగా వదిలేస్తాం మనం. ఓకే, మరొక వైపు చాలా ప్రాంతాల్లో కూడా హంగ్ వచ్చింది. సో ఏ విధంగా ఉండబోతుంది అని అంటారు? రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులై మా సీటు దాకా కొంతమంది బయట వెళ్ళి కాంటాక్ట్ చేసి మళ్ళీ గెలిచి మా పార్టీకి వస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా రేపు అభివృద్ధి కావాలి కాబట్టి మీతో చెత్తకడతాను అంటూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎవరిని బలవంతం పెట్టలేరు. ఇష్టానుసారంగా వారి మనసు చేసుకొని వస్తేనే తీసుకుంటాం. ఏ పార్టీని అదే రకంగా చేయాలి. బీజేపీ వారు ఎక్కడెక్కడ ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఓకే, ఒకవైపు బలవంతం పెట్టినప్పుడు ఇలాంటి క్యాంప్ రాజకీయాలు ఎందుకంటారు? మా వాళ్ళని మేము సంరక్షించుకోవాలి కదా. ప్రలోభపెట్టి తలదనుకుపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మా వాళ్ళని మేము సంరక్షించుకోవడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, జనరల్గా క్యాంప్ అంటేనే కొంత ప్రలోభాలకు గురి చేసేటటువంటి వాటిగానే భావిస్తూ ఉంటారు కదా. తీసుకొస్తే ప్రలోభాల మాట వస్తుంది. మా వ్యక్తులను తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకున్నాము. అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తూ ఉన్నాము మొత్తంగా కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అప్పటికే లోపల ఆల్రెడీ మంత్రులు శ్రీధర్ బాబుతో పాటుగా మరొక వైపు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యూహ రచన చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తోంది ఇక్కడ.